సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు సెంటర్ వైజ్ రిజల్ట్స్ని ప్రకటించడం జరిగింది. ఈ రిజల్ట్స్ని మనం NEET.NTA.online.in అనే సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఆ సైట్లోకి డైరెక్ట్గా మనం లాగిన్ అయితే ఐకాన్ మనకు కనిపించడం లేదు. గూగుల్లో NEET 2024 సెంటర్ వైజ్ రిజల్ట్స్ అని సెర్చ్ చేయండి. మీకు కొన్ని సైట్లు కనిపిస్తాయి. అందులో హిందుస్థాన్ టైమ్స్ సైటు డైరెక్ట్గా లింక్ పెట్టింది. అది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఆ హిందుస్థాన్ టైమ్స్ లింక్పై టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో ఒక లింకు బ్లూ కలర్లో కనిపిస్తుంది. దానిపై టచ్ చేయగానే మీకు డైరెక్ట్గా రిజల్ట్స్ పేజ్కి వెళ్ళిపోతుంది. మీరు ఆ రిజల్ట్స్ పేజీలో డైరెక్ట్గా మీద సెర్చ్ బాక్సులు ఉన్నాయి. స్టేటు సెలెక్ట్ చేసుకోండి ముందు మొదటి బాక్స్లో. రెండవ బాక్స్లో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సెంటర్స్ అన్నీ మనకి డిస్ప్లే అవుతున్నాయి. అందులో సెంటర్స్ నేమ్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన సెంటర్ నేమ్పై టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు ఆ సెంటర్లో ఉన్నటువంటి టోటల్ రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. కానీ ఈ టోటల్ రిజల్ట్లో ఎవరి మార్కులు ఏవో ఏమిటో తెలియదు. కేవలం ఆ సెంటర్లో 700 మంది ఉదాహరణకు రాస్తే 700 మందికి ఏ సీరియల్ నెంబర్కి ఎన్ని మార్కులు వచ్చాయి. ఎగ్జాంపుల్కి ఒక సెంటర్లో 500 మంది పరీక్ష రాస్తే సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 అని మనకి రూమ్కి 22 మందికి వేస్తారు. ఆ రూమ్కి వేసినటువంటి ఆ క్యాండిడేట్స్ టోటల్ నెంబరు వాళ్ళ ప్రక్కన ఉండేటటువంటి మార్క్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే దీని ఉద్దేశం సుప్రీంకోర్టు అడిగినట్టు ఆ సెంటర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చేయలేదు అని తెలియచేయటమే. మీరు బాగా పరిశీలిస్తే కొన్ని సెంటర్లలో మాల్ ప్రాక్టీస్ జరిగిందా లేదనేది మనకి అర్థమవుతుంది. అంతే, ఇంకా దానివల్ల ఇంకా ఏ ప్రయోజనము పెద్దగా ఉండదు. ఒక స్టేట్లో ఉన్నటువంటి అన్ని సెంటర్లని చెక్ చేసుకునే ఓపిక మీకు ఉంటే మన స్టేట్ వైడ్ మార్క్స్ కూడా తెలుస్తాయి. అయితే మన క్యాస్ట్ రిజర్వేషన్ ఇవేం తెలియ కానీ మన స్టేట్లో ఏ విధమైనటువంటి కాంపిటీషన్ ఉందా అనేది మనకు అర్థమవుతుంది. అంతే, ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.